సైన్ చూసారా బాబాజీ, లడ్డూల డిమాండ్ ఎక్కువైపోయింది. సర్వం మనం కొత్తగా లడ్డూ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలేమో. పుణ్యతో మాట్లాడాను, సప్లైని పెంచమని చెప్పాను. జనాలు ప్రసాదాన్ని కిలోల లెక్కన తింటున్నారు. పమ్మి, పమ్మి, ఏమైంది? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది వదిన. కింద బాగా నొప్పిగా ఉంది వదిన, రక్తం కూడా బాగా వచ్చింది. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఏమైందో ఏమేం గుర్తులేదు. నేను మూర్చిపోయినట్టున్నాను. అప్పుడెవరో నన్ను మానభంగం చేసినట్టున్నారు వదిన. ఎవరిలా చేస్తుంటారు? ఎవరై ఉంటారు? ఇంత నీచమైన పని చేసింది ఎవరై ఉంటారు? నిన్న రాత్రి తను తీసుకెళ్లారు. హలో తేజేందర్, మహిళల హాస్టల్లో ఉన్న ఒక కామన్ రూమ్ లో ఏదో ల్యాంప్ పాడైపోయిందట. అలాగే నేను వెంటనే చూస్తాను. ఓకే, సర్వం దేవం. వాడు హుకుం కేసుతో చూస్తున్నాడు. మిమ్మల్ని తను మోసం చేస్తున్నాడు. హలో అండి, నమస్తే. ఏమైంది? మీ రేడియో పనిచేయట్లేదా? కావాలంటే నేను సెట్ చేయనా? సరిగ్గా పనిచేయడం లేదు ఇది. ఇవ్వండి, నేను చూస్తాను. పాటలు వస్తాయా? అరే, ఫుల్ గ్యారంటీ అండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. కానీ దీని రిసీవర్ పాడిపోయింది. నేను కొత్తది వేస్తాను. కానీ దీనికి డబ్బులు. దాని గురించి ఏమీ ఆలోచించకండి, చిన్న విషయమే కదా. బై ద వే, నా పేరు తేజేందర్. నా పేరు సనూబర్. థ్యాంక్స్. వెల్కమ్ అండి, ఆల్వేస్. మేడం, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగండి. అది ఆ సన్నీ గారితో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు?
అతను మంచివాడు కాదు. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. బాబాజీకి జై. బాబాజీకి జై. రండి. బోపా గారు అంతా ఓకే కదా? కూర్చోండి. ఈ వారం ముఖ్యమంత్రి గారి బాబా గారి ప్రోగ్రామ్ని మీరు కన్ఫర్మ్ చేయట్లేదు? ఈ వారం బాబాజీ టింకా ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మన హుకుం గారితో. ఆయనకు ముందే మాటిచ్చాం. కానీ బోపాభాయ్ సీఎం గారి ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేసేసాం. కానీ మేము ఎక్కడైతే ప్రోగ్రామ్ చేయబోతున్నామో ఆ చోటుని హుకుంకిచ్చేశాం. ఏం చేద్దాం? బాబాజీ గారి టైం ఎందుకండి వేస్ట్ చేస్తున్నారు? ఆ హుకుం ఎలాగూ ఎప్పుడూ గెలవడు. హహ, అన్ని సీట్లకు సీఎం గారు మీకు ఆఫర్ ఇచ్చారు కదండి. మీకు తెలుసు కాదండి, బాబాజీ అందర్నీ కలుపుకొని ఒకటిగా ఉండాలనుకుంటారు. సరే ఓకే, ఆయనతో మేము చర్చించి మీకు తెలియజేస్తాం. చూడండి బోపా గారు, సీఎం గారు మిమ్మల్ని నమ్ముతున్నారు. ఆయన్ని మోసం చేయకండి. తీసుకోండి. బాబాజీ గారి ప్రసాదం తీసుకెళ్ళండి. సర్వం దేవం. సర్వం దేవం. బావగారు, ఈ బాబా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. రాజకీయ నాయకులు కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. వాడు హుకుంకే సపోర్ట్ చేస్తున్నాడు. మిమ్మల్ని తను మోసం చేస్తున్నాడు. అంటే ఈ బాబాకి కొంచెం ప్రసాదం ఇవ్వాలన్నమాట. దిలావర్, సాయంత్రం 7ంటికి వెళ్ళి అతన్ని కలువు. సరే. నమస్కారం. ఇదిగో తీసుకోండి బాబాజీ. పని ఎలాగైనా పూర్తవ్వాలి. మీరేం దిగులు పడకండి దిలావర్ భాయ్, నా భక్తులందరూ తప్పకుండా వస్తారు. మంచిది. బాబాజీకి జై. బాబాజీకి ఆపండి. వీడొక బాబానా? వీడు దొంగ బాబా, దొంగ నా కొడుకు. డబ్బులు తీసుకొని పార్టీలకు తీసుకెళ్ళండి. బాబాని తీసుకెళ్ళండి. ఊరికే వదిలిపెట్టు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి బాబా. బయటికి వెళ్ళండి రా. బాబా పెద్ద దొంగ. బాబా పెద్ద దొంగ. చెప్పు. బాబా గారు, ఇక్కడికి కొంతమంది వచ్చి అల్లకల్లోలం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. నువ్వు ఉండి నేను చూస్తాను. చెప్పండి. టీజీపీ సార్, నేను బోపాని. బోపా గారు, మాకు విషయం తెలిసింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ త్వరలోనే అక్కడికి చేరుకుంటుంది. డోంట్ వరీ. కానీ నేను మీకేమీ చెప్పలేదు. మీకెలా? సీఎం సార్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. వాళ్ళే మాకు చెప్పారు. మీరేం దిగులు పడకండి, మేనేజ్ చేస్తాం. అలాగా? ఉంటాను. ఓకే. మైకేల్ ఇలా చూడు. ఇదేదో ప్లాన్లా ఉంది. నువ్వు అక్కడే ఉండు, నేను త్వరగా వచ్చేస్తాను. అలాగే అండి. కాశీపూర్ నగర బాబాకి జై. జై. సర్వం దేవం. సర్వం దేవం. సీఎం సార్ మీకోసమే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మా ఫోర్స్ వచ్చి ఇక్కడ గొడవ చేసిన వారందరినీ బయటికి తరిమేశారు. ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ని హాయిగా చేసుకోండి.
నేను సీఎం సార్ గారికి కృతజ్ఞతలు తెలిపానని చెప్పండి. మీరు మమ్మల్ని ఆశీర్వదించారంటే మా నాయకుడు కూడా ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. వెళ్ళి నీ కొత్త ఓనర్ దగ్గర తోకాడిస్తూ కూర్చో. బాబా వీడొక నమ్మక ద్రోహి. దిలావర్ ఒక చిన్న పావు మాత్రమే, దీనంతటికీ సూత్రధారి మంత్రి. బాబాజీ, మీ సంగీత్ సత్సంగ్ క్యాన్సిల్ అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. అక్కడేవో గొడవలు జరుగుతున్నాయని తెలియగానే నేను వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని ఆర్డర్లు ఇచ్చాను. మీకెలాంటి దెబ్బలు తగలలేదు కదా? నిజంగా దేవుడి దయ్యానే చెప్పాలి. మీకు మాటిస్తున్నాను, అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేయించారని నేను తెలుసుకుంటాను. ఐ ప్రామిస్. పెట్టే వాత పెట్టేసి గాయానికి వెన్న రాస్తాను అంటున్నారు. ముఖ్యమంత్రి గారు, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఆడుతున్న ఆటలో నేను పిహెచ్డి చేసి చాలా కాలం. మీరు ఎప్పుడూ నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. నేను ఎప్పుడూ మీ గురించి దిగులు పడుతున్నానండి. ఎందుకంటే మీరిప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ దారి తప్పిపోతే లేదా పడవ మునిగిపోతే మీరు నీళ్లలో మునిగిపోవడం ఖాయం. మీకు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎలాగో సాయం చేయరు. అలాంటప్పుడు మీరు ఎందుకని ఆ హుకుం సింగ్ను పట్టుకుని వేలాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు, ఈ అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అనేదంతా మీ రాజకీయ పరిభాష. నాకు సర్వజనుల మీద అభిమానం, అనురాగం ఉంది. అది సత్యం. మా ఆశ్రమానికి మూలమే ప్రజల అభిమానం. సరిగ్గా చెప్పారు. కానీ మీరు ఈ సంగీత్ సత్సంగ్కి మాత్రం హుకుం సింగ్ని తీసుకురావడం ఆపేసేయండి చాలు. నేను మీకు ముందే ఆఫర్ చేశాను. వాడు ఎంతిస్తానన్నాడో దానికి మేము డబుల్ ఇస్తాం. సమస్య పూర్తయిపోయింది. లేకపోతే ఇక ముందు జరగబోయే సభలన్నిటికీ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సాయం కావాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. ఇలా చూడండి, త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. నేను స్టేట్ హెడ్ని కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోలేను. ఒకవేళ మీ ప్రాణానికి ఏదన్నా అయ్యిందంటే మీ కోటాను కోట్ల భక్తులకి నేను ఏమని సమాధానం చెప్తాను? నన్ను భయభ్రాంతులకు గురి చేశారు ముఖ్యమంత్రి గారు. భోపాభాయ్, దీని నివారణార్థం ఏదైనా ఉపాయం ఆలోచించు. మీ ఆజ్ఞ ప్రభు. త్వరలోనే కౌశిక్ గారిని మీట్ అవుతాను. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం, సర్వం దేవం. చివరికి ముఖ్యమంత్రి గారితో బాబాజీ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఈ మెగా కాన్సెప్ట్ ముఖ్యమంత్రి సుందర్లాల్ సమక్షంలోనే జరుగుతుంది. ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు, రాజకీయాలు ఇప్పుడు మారిపోయాయి. మాకందిన సమాచారం ప్రకారం ఇప్పటి నుంచి జరగబోయే అన్ని సంగీత సత్సంగాల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాత్రమే ఉంటారు.